చాకలి ఐలమ్మ జయంతి అనగానే మహిళలలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంటుంది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి గొప్ప మహనీయురాలు. నేటి మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలనే దాని మీద మనం తీసుకుంటుంటాం. కాబట్టి ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ గారి జయంతికి వర్ధంతికి రెండు కూడా కలిపి మనము ఘనంగా నిర్వహించుకోవటం భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండాలని కోరుకుంటాం. చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిగా ఆ రోజు దొరల పెత్తనం మీద పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిగా ఈరోజు మనము బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున వివిధ బీసీ సంఘాలతో బీసీలకు రాజ్యాధికారం వాటా కోసం పోరాటం చేయడం జరుగుతుంది. 42% లోకల్ బాడీస్లో బీసీస్కి ఇచ్చేటువంటి రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా దానికి చట్టబద్ధత కల్పించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా బీసీ ప్రజలందరూ కూడా బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిస్తుంది. చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్గా డాక్టర్ కె వీరస్వామి నేను మాట్లాడేది ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను వేరువేరుగా చేసింది. అది గవర్నర్కు పంపితే గవర్నర్ ఏం చేశాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్ ఉంది. ఈలోపు మళ్ళీ వివిధ పార్టీలు అట్లాగే రకరకాల సంస్థలన్నీ కూడా వేరే వేరే డిమాండ్స్ తోటి ముందుకొస్తే పంచాయతీరాజ్ చట్టంలోని 285 సెక్షన్ ఏను రిమూవ్ చేస్తే రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించి మొదలు ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా బిల్లుగా చేసి రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించింది. అది కూడా ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏందనంటే జీవో తీసి ఎలక్షన్ జరపాలని చెప్పి అని అంటున్నారు. మేము బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరపున తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. జీవో తీయడం ద్వారా అది తాత్కాలికంగా ఏదో ఎలక్షన్స్ పెట్టడానికి ఉపయోగపడుతుందేమో కానీ అది దీర్ఘకాలికంగా బీసీ సమాజానికి మాత్రం ఏమాత్రం ఉపయోగపడదు. కాబట్టి ఖచ్చితంగా తమిళనాడు లాగా నిన్ననే రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినారు. 69% రిజర్వేషన్లు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేశారు, మాట్లాడినారు. దాన్ని అమలు చేయాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అవసరమైతే మొత్తం ప్రజానీకాన్ని కలుపుకొని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మేము మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మరి మొత్తము బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ చైర్మన్గా నేను డాక్టర్ చందా మల్లయ్యను మరి బడుగు బలహీన వర్గాల కోసము అహర్నిశలు కష్టపడి మొత్తము తెలంగాణలోనే సాయుధ పోరాటాన్ని భూమి కోసం భుక్తి కోసం పోరాడినటువంటి ఐలమ్మ గారు మరి వారి యొక్క సాహసపేతానికి మనందరం కూడా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. వారి యొక్క ఆశయాలను, వారికి ఉన్నటువంటి పట్టుదలను, వారు చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బహుజనులు వారి యొక్క వీరోచితమైనటువంటి పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం ఎక్కడికక్కడ కూడా బహుజనులకు రాజ్యాధికారం వచ్చే దిశ లోపల పయనించాలని కోరుకుంటున్నాము.